జై హనుమాన్. సూపర్ వండర్ఫుల్ యాక్ట్. ఎంతమంది బాయ్స్ యాక్ట్ చేశారు ఇందులో? 17 people. 17 people. कितने दिन से प्रैक्टिस कर रहे थे एक्ट? 3-3.5 साल हो गया. 3.5 साल. ఓ వండర్ఫుల్ సూపర్. అండ్ యాక్యురేట్ గా వితౌట్ ఎ మిస్టేక్ అందరూ 17 మంది అబ్బాయిలు పర్ఫెక్ట్ గా యాక్ట్ చేశారు. వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాగే మీరు ఈ అద్భుతమైన పర్ఫార్మెన్సెస్ చేస్తూ ఉండండి. పర్ఫార్మెన్స్ करते जाओ और भारत का नाम रोशन करते जाओ. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సూపర్. సో ఫస్ట్లీ నేను ఇచ్చిన స్టేట్మెంట్స్ లో శంఖానికి నో అని చెప్పారు. ఎంత చెప్పారు? ఎస్ 2.5. సో శంఖానికి 2.5 చెప్పారు. సాంగ్ శంఖం ఫార్మేషన్ తో స్టార్ట్ చేశారు. సో 3 lakhs కి 30 lakhs. నెక్స్ట్ వన్ హనుమంతుని కథ, మీరు నో అని చెప్పారు. అదే గుర్తుందా లేదా అని టెస్ట్ చేస్తున్నాను నేను అంతే. సో 2 lakhs వేశారు దాంట్లో. అండ్ రైట్ ఆన్సర్ ఎస్ 20 lakhs. థర్డ్ వన్ హనుమంతుని మొహాన్ని వీళ్ళు తయారు చేస్తారు ఇక్కడ అంటే మీరు నో చెప్పారు. లాస్ట్ లో ఇంకో 50 కూడా తెచ్చి అందులో వేసి దాన్ని 2.5 చేశారు. రైట్, మీరు నో చెప్పారు కాబట్టి 2.5 అండ్ ఫైనల్ గా రావణ్ ఫేస్ చేస్తారంటే 3 lakhs. స్ట్రాంగ్ గా ఎస్ 3 lakhs అని అరిచారు మీరు. సో ఆ 3 లక్షలు కూడా పాతవి దాచుకున్న 40,000 అండ్ ఇప్పుడు కొత్తగా వచ్చిన 50 లక్షలు 50,40,000 గెలిచినారు. కంగ్రాచులేషన్. నేను ఇచ్చిన 5 లక్షల్ని మీరు 50 లక్షలు చేసుకున్నారు. సో వెరీ వెల్ ప్లేడ్. నన్ను నమ్మకపోవడం వల్ల ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయో తెలుసుగా మీకు. సో మీ నలుగురికి కంగ్రాచులేషన్స్ అండ్ కమ్ ఆన్ లెట్స్ సెలబ్రేట్. నాకు తెలిసి మీ నలుగురు వచ్చినప్పుడు ఏ ఎక్సైట్మెంట్ తో ఉన్నారో వెళ్ళేటప్పుడు కూడా అదే ఎక్సైట్మెంట్ తో ఉన్నారని నేను భావిస్తున్నాను. ఇంకా ఎక్కువ ఉంటుంది. 50 లక్షలు గెలిచాం కాబట్టి ఎంతైనా ప్రొడ్యూసర్లు అలాగా. సంతోష్, నీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది. ఏ యాక్ట్ నీకు బాగా నచ్చింది? ఆ అమ్మాయిలే ఆబ్వియస్లీ నాకు తెలుసు. ఆ ఒక్క యాక్ట్ ఎటు చూడకుండా ఇటే చూసావు. సో అదొకటి కాన్సన్ట్రేట్ చేసావు. స్టార్టింగ్ లో బాహుబలి కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది. యా, ఏరియల్ యాక్ట్ కూడా బాగా చేశారు. అండ్ ఫైనల్లీ బాయ్స్ ఫార్మేషన్ కూడా అద్భుతంగా జరిగింది. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా నేను ఎక్సైట్మెంట్ ఫీల్ అయింది ఆయన క్లాసికల్ డాన్స్ చేయడం. అది నా బూత్, నా భవిష్యత్ ఆయన చేసినది. సో ఇలాగే కీప్ ఎంటర్టైనింగ్. వీళ్ళలాగే మనం కూడా మన జీ తెలుగు ప్రేక్షకులు ఎంటర్టైన్ చేస్తూ ఉందాం. థ్యాంక్ యూ సో మచ్ మా షోకి వచ్చినందుకు. అండ్ కంగ్రాచులేషన్. ఓకే, సో నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ ప్రదీప్. టాటా బాయ్, గుడ్ నైట్. థ్యాంక్ యూ సో మచ్. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
కున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.